ఎక్కడ పాజ్ లేదు. పాజ్ అంటే వస్తాయి, జీవితంలో వస్తాయి. వచ్చాయి అవి వస్తాయండి, రాకపోతే వస్తాయి వేరు, వచ్చాయి వేరు. వచ్చాయి. ఎగ్జాంపుల్ మూవీస్ లోనే బ్రేక్, దర్ ఇస్ అ బ్రేక్. డాన్స్ లో కూడా బ్రేక్, బికాస్ మై రైట్ హ్యాండ్ ఆన్ గాట్ హిట్. అండ్ ఆఫ్టర్ యశోద మూవీ, స్కంద మూవీ తర్వాత 3 years I could not move my right hand అన్నమాట. Doctors told that I cannot dance ever. Yeah, they asked me to switch your ప్రొఫెషన్ అండి, ఇట్ ఈస్ బెటర్ మీరు డాన్స్ మీద కాకుండా ఇంకేమైనా ఆలోచించుకోండి జీవితంలో చెప్పేశారు. ఒక్కొక్కసారి జీవితం ప్రతిసారి ఏంటంటే ప్యాషనేటెడ్గా ఉన్న ఒక పర్సనాలిటీకి ఆల్వేస్ ఇప్పుడు అప్పుడు మూవీస్లో చేసేప్పుడు మూవీసా, కెరియరా లేకపోతే పర్సనల్ లైఫా ఆర్ ఎడ్యుకేషనా, ఇట్లాంటి ఒడిదుడుకులు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలు పిల్లలు, ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, 10th అపీర్ అయ్యే లోపల వాళ్ళు దే హ్యావ్ టు చూస్ దేర్ వాళ్ళు ఏం చేయాలి, ఫ్యాకల్టీ అనేది డిసైడ్ చేయాలి. అట్లానే మనకి జీవితంలో ప్రతి స్టేజ్ లో అది చెప్తూనే ఉంటది, నీకు ఇదా. మానవుల యొక్క మేధస్సు అప్పుడు పనిచేస్తుంది. అట్లనే భగవంతుడు ఒక ఆశీర్వాదం. నా డాన్స్ అనేప్పటికీ అప్పటికి నేను 15 years ఫుల్ డాన్స్ లోనే ఉన్నాను నేను. ట్రావెలింగ్, టీచింగ్, లెర్నింగ్, ఎడ్యుకేషన్, తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు సడన్ గా దిస్ గాట్ హిట్ మీ. ఎలాగండి? అదేదో దెబ్బ తగిలింది. అది చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి, కామన్, సర్వసాధారణంగా. యూ షుడ్ గో అండ్ డూ ఎక్సర్సైజ్. అప్పటికి నేను 50 సూర్య నమస్కారాలు కొట్టేదాన్ని. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. సభా ప్రోగ్రామ్స్ 1.5 hour చేయాలంటే ఒక డాన్సరు షుడ్ హ్యావ్ ద ఇమ్మెన్స్ ఎనర్జీ, ప్రాక్టీస్, ఆల్ దిస్ థింగ్స్. సో అట్లా ఇదైనప్పుడు అప్పుడు బ్యాలెన్సింగే కదా. ఇప్పుడు నా డాన్స్ అన్నేళ్ల డాన్స్ ప్రాక్టీస్ వదిలేయాలా, ఇంకోటైనా బిజినెస్ చూడాలా, ఇంకేం చూడాలా అన్నప్పుడు అగైన్ ద బౌన్స్ బ్యాక్. ఇప్పుడు ఎంతైతే వాళ్ళు చెప్పేశారు, నిర్ధారించి చెప్పేశారు డాక్టర్స్, ఇక్కడ బ్రేక్ అయింది, ఓకే నాట్ ఏంటి తలదూకోవడానికి కూడా ఇబ్బంది అనమాట. అంత ఇబ్బంది వచ్చేసింది. బట్ లక్కీలీ ఏంటంటే ఒక్కొక్కసారి యూనివర్స్ చూపిస్తుంది అనమాట, ప్రకృతి వదలదు. ఇప్పుడు మనం చూస్ చేసుకోవడం వేరు, ప్రకృతి మనల్ని చూస్ చేసుకునేటప్పుడు వేరు. అందుకనే ఎంత నాకు సరే ఈ లోపల మళ్ళీ స్కూల్స్ పెడదాము, బికాజ్ అవన్నీ వర్కౌట్ చేసి అది చేసి ఇది చేస్తే బౌన్స్ బ్యాక్ అయినట్టు అగైన్ ఐ స్టార్టెడ్. ఇప్పుడు వరుసగా ఇంకా ప్రోగ్రామ్స్ మొత్తం లైన్ అప్. అంటే ఇప్పుడు ఓకేనా? షోల్డర్ మీకు మొన్న ప్రోగ్రామ్ చేశానండి, మొన్న జనవరి. అది ట్రీట్మెంట్ ఒక్కటే అని చెప్పను, లైక్ పీపుల్ ఆర్ అరౌండ్ మీ వెరీ నైస్. అండ్ మోర్ దెన్ దట్ ఐ డూ మెడిటేషన్. అండ్ నేను చెప్పుకున్నాను, నేను పలానా టైంలో నేను ప్రోగ్రామ్స్ చేసి తీరాలి అండ్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయాలి అనుకుని రాసి పెట్టుకున్నా కరెక్ట్గా. అట్లానే భగవంతుడి దయ వల్ల 16th January 2026 నుంచి మొదలు పెట్టాను. అప్పుడు ఒక ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు మొన్న 60 dancers-తో మురళీధర్ సార్ గారు ఆయన ప్రోగ్రామ్, దానికి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ది ఒక చెన్నైలో ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మొన్న ఒక అంటే 3 days బ్యాక్ అది చేసి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ February 22nd మంత్రాలయంలో 1.5 hour ప్రోగ్రామ్ 22nd చేస్తున్నాను. 6 నుంచి 7:30 వరకు. సో కరెక్ట్గా టైం ఫ్రేమ్ రాసి పెట్టుకున్నా. నాకు ఇట్స్ ఓకే, నేను చేయలేను బట్ నేను చేస్తున్నాను అని. అంటే ఆ దృఢ సంకల్పం లేకపోతే ముందుకు మనం నడవలేము. ఏంటంటే మన చుట్టూ ఏ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అయినా కావచ్చు, ఏ ఏరియా అయినా ఏ కెరీర్ అయినా కావచ్చు, కానీ సంకల్పం, దృఢ సంకల్పం అన్నది 100% ఉండి తీరాలి. యాక్చువల్గా అట్లనే నేను ఇంకోటి కూడా డిసైడ్ చేసుకున్నా, నేను ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద మూవీస్ అట్ ఎ రైట్ ఎనర్జీ, రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, రైట్ ఫ్రేమ్ ఆఫ్ ఫిల్మ్స్, లైన్ ఆఫ్ ఫిల్మ్స్ అని. అదే మీరు ఇందాక చెప్పినట్టుగానే మేనిఫెస్టేషన్ రైట్ ఫ్రేమ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నది మీ రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఇవి కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మీరు బ్లాక్ అయ్యారు అనుకోండి, ఇవి బ్లాక్ అయిపోతాయి. అంతే కదా, మీరు చెప్పిన థియరీ ప్రకారం నేను చెప్తున్నా కదా. అసలు మీరు అంటే యూఆర్ సమ్వేర్ ఏదో చెప్పట్లేదు అన్నది నాకు అర్థమవుతున్నది. ఇప్పుడు సినిమాలు అన్నది వద్దనుకోకపోతే మీరు ఆ సెగ్మెంట్ లోకి వెళ్ళరు, డాన్స్ సెగ్మెంట్ లో. అంటే నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉండిందండి.
అగైన్ నేను మళ్ళీ అంటే ఈ చెల్లెలు వేషాలతో విసిగెత్తిపోయారా? విసుగని ఏం ఉండదండి. అంటే వాట్ ఈస్ యువర్ లాస్ట్ ఫిల్మ్ అండి? ఇది గన్ షాట్ ఇస్ మై లాస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. తమిళ్లో వచ్చి సిరగల్ మురివెదల్లై నెపోలియన్ గారితో భారతీరాజా గారి సినిమా. మీరు మలయాళం కూడా చేశారుగా? మలయాళం చేశాను. మలయాళం చాలా మంచి తిలగన్ గారు, జయరామ్ గారు, తర్వాత శ్రీనివాసన్ గారు, దే ఆర్ ఆల్ నేషనల్ అవార్డ్ విన్నర్స్. ఊర్వశి గారు, కేపీసీ లలిత. చాలా మంచి సాంగ్ అది. మీరు డాన్స్ స్టేజ్ మీద చిత్ర గారు పాడినట్టున్నారు. మహాగణపతి మహాగణపతి అది ముఖేష్ గారితో చేశాను నేను హీరోయిన్ గా. చాలా గొప్ప సాంగ్ అండి అది. అది డాన్స్ అంతా ఉండి నాకు చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమా. మీరు విశ్వనాథ్ గారి కళ్ళల్లో పడలేదా ఇప్పుడు? ఏంటి అసలు? యాక్చువల్ గా ఫస్ట్ తెరంగేట్రం మాస్టర్ గారి దగ్గర, వెంపటి చిన్న సత్యం గారి దగ్గర చేసినప్పుడు, చిన్నప్పుడు చందమామ రావే సినిమాతోటే నేను తెరంగేట్రం అయింది. ఫస్ట్ నా మేకప్ వేసుకున్నది విశ్వనాథ్ గారి సినిమాలోనే నేను కనిపించాను నేను. అది నా చిన్నప్పుడు అయింది. సిరివెన్నెల. ఎస్, ఒక కృష్ణుడి పాత్రలో ఉంటానన్నమాట అక్కడ. ఫస్ట్ తెరంగేట్రం స్క్రీన్ మీద కనిపించడం విశ్వనాథ్ గారి సినిమాతోటే స్టార్ట్ అయింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను హీరోయిన్ గా చేసినప్పుడు ఆయన సినిమాలో చేయలేదు. కాకపోతే గర్వంగా చెప్పుకోవచ్చు, ఆయన సినిమాతోటే నేను ఎంటర్ అయ్యాను మా గురువు గారి ఆశీర్వాదంతో. ఏంటి అక్కడ చూసి గురువు గారి దగ్గర నుంచి ఈ అమ్మాయిని తీసుకుంటాను వెంపటి చిన్న సత్యం గారే నన్ను పంపించారు. అంటే ఎప్పుడు మాస్టర్ గారు సినిమాలకు దూరంగా ఉండేవారు. నా లక్ ఏంటంటే ఆయన పంపించి శశు మాస్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకోవడం, విశ్వనాథ్ గారి సినిమాలో కృష్ణుడిగా చేయడం, అలా తెరంగేట్రం అయింది. అలానే మలయాళం సినిమాలో రోజారమణి ఆంటీ ఆవిడ చెప్పారనమాట, తరుణ్ నా తమ్ముడుగా చేశాడు దాంట్లో మై డియర్ ముత్తచ్చన్. అది అదే పార్క్ లో సాంగ్ చిన్నప్పుడు చాలా ఫన్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది ఆ సాంగ్. అవునవును. ఇప్పుడు కూడా నేను కేరళ అంతా వెళ్తే మాలుకుట్టి అని అంటూ ఉంటాను. మంచి రికగ్నైజేషన్ అది. సినిమా. ఇప్పుడు తెలుగు ఓకే, చెల్లెలు మీరు ఆస్థాన చెల్లెలు అయిపోయారు మీరు. లేదండి, అది బ్రేక్ చేసుకున్నాను నేను. ఎలా, దేంతో? అదే రంజువలే రామచిలక, గన్ షాట్. ఇక్కడ మీరు మలయాళంలో మంచి సినిమాలు చేశారు, పెద్దవాళ్ళతో చేశారు. అక్కడ కూడా కంటిన్యూ అవ్వలేదే మీరు? అక్కడ కంటిన్యూ ఏంటి, అప్పటికి ఇది బ్రేక్ చేసుకుని నాకు డాన్స్ మీద నేను ఫోకస్ చేసేసరికి ఇంకా ఏది వద్దనుకుని ఇంకా ఐ స్టాప్డ్. ఓకే. అంటే ఈ మొత్తం ఈ జర్నీలో ఎక్కడ ఒక మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అన్నది మీరు కావాలని దాన్ని దూరం పెట్టారా మధురిమ గారు? అలా అంతా ఏం లేదండి. అంటే ఇంకో మాట, దీనికి ముందు ఇంకో మాట అడగాలి నేను. యూఆర్ అ బ్యూటిఫుల్ లేడీ అండ్ ఇక్కడ ప్రపోజ్ చేయడం కానీ, లేకపోతే సంబడి ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ కానీ, ఇవన్నీ కామన్ గా జరిగే విషయాలు. సంబడి ప్రపోజింగ్ ఈజ్ ఎ వెరీ నార్మల్ థింగ్. ఇప్పుడు ఐటీ కంపెనీల్లో జరుగుతున్నాయి, ఎంబీఏ రేంజ్లో జరుగుతున్నాయి, బీటెక్ రేంజ్లో జరుగుతున్నాయి. అన్ని చోట్ల ప్రపోజల్ మేకింగ్ ఈజ్ ఎ వెరీ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎవ్రీవేర్. అలాంటిది ఇండస్ట్రీ. మీరా, యూఆర్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ ఐ రిమెంబర్ వెన్ యూఆర్ డూయింగ్ రామలింగయ్య గారితో. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అవేంటంటే మనతో పాటు ప్రపోజ్ చేయడం, లవ్లో పడటం, మ్యారేజ్ అని అనడం, అట్లాంటివన్నీ దోస్ ఆర్ ఆల్ ఐ ఫీల్ దట్ ఇట్ ఇస్ అ పర్సనల్ థింగ్. ఏంటంటే నా గురించి నేను చెప్పచ్చు, ఎదుట పర్సన్ వాళ్ళ గురించి నేను రివీల్ చేసినప్పుడు కానీ చేయడం కానీ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. నాట్ నెసెసరీ. ఇక్కడ కావాల్సింది మీరే. ఎక్కడ అందం ఉన్నా దాన్ని ఆస్వాదించే ప్రపంచం అనేది ఒకటి ఉంటుంది. అది ఒక సపరేట్ ప్రపంచం ఉంది, ఉండాలి, ప్రతి మనిషికి ఉండాలి. అది నా లైఫ్ లో కూడా ఉంది. అది లేదు కాదు అని అన్నంటల్లో ఇట్ డజంట్ మేక్ సెన్స్. బికాస్ ఐఎమ్ ఇంటూ మూవీస్, ఐఎమ్ ఇంటూ ఆర్ట్ ఫామ్. అవి లేకపోతే ఎట్లా అంటే దట్స్ అ బ్యూటిఫుల్ బ్యాలెన్సింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఇన్ అవర్ లైఫ్. అది కూడా ఏంటి, ఆ రుణాలు బంధాలు ఉంటేనే అవన్నీ జరుగుతాయి. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.